హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు ఈ వీడియోలో 350 గజాలు ఇలా ఓన్‌గా కట్టించుకున్న డూప్లెక్స్ విల్లా ఒకటి సేల్‌కొచ్చిందండి. ఇది రీసేల్ హౌస్ అండి. 6 ఇయర్స్ ఓల్డ్ హౌస్ అండి. మనకిది మెయిన్ రోడ్ ఫేసింగ్ ఉంటుంది. మన సెమీ కమర్షియల్ కింద కూడా యూజ్ చేసుకోవచ్చండి. మనకి కొత్తగా వస్తున్న హైవేకి అది కూడా జస్ట్ వాకబుల్ డిస్టెన్స్‌లోనే ఉంటుందండి. ఇది వచ్చి మనకి మెయిన్ రోడ్ ఫేసింగ్ అండి. అలాగే మనకి కొత్త హైవే వస్తుంది కదా! హైవే కూడా జస్ట్ దగ్గరలోనే ఉంటుందండి. మనకు ఆ రింగ్ కనిపిస్తుంది కదా! అది కొత్తగా వస్తున్న హైవే అండి. మనకిది అచ్చంపేట దగ్గరికైతే వస్తుందండి. అచ్చంపేట జంక్షన్ కూడా జస్ట్ ఒక కిలోమీటర్‌న్నర డిస్టెన్స్ అయితే రావచ్చు. ఈ హైవేకైతే జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ అండి. మన సెమీ కమర్షియల్ కింద కూడా ఈ ఇల్లైతే యూజ్ చేసుకోవచ్చండి. మనకిది ఫేసింగ్ వచ్చి 39 అడుగులు వచ్చిందండి. లోతు వచ్చి 81 అండి. ఇది 350 గజాలు. మనకి బిల్డింగ్ అయితే వెనక్కుంటుందండి. కావాలంటే ఈ ప్లేస్‌లో మనం ఏమైనా చిన్న షాప్ లాంటిది కట్టుకుని సెమీ కమర్షియల్ కింద కూడా యూజ్ చేసుకోవచ్చండి. లేదంటే ఇది రెనోవేషన్ చేసి నీట్‌గా మనం గెస్ట్ హౌస్ కింద కూడా యూజ్ చేసుకోవచ్చు. మనకిది ఓన్‌గా కట్టించుకున్నారండి. ఒకసారి చూసారు కదా! ఈ ఫ్రంట్ ప్లేస్ అంతా కూడా చాలా ఓపెన్‌గానే ఇచ్చారండి. మనకి ఇక్కడ చిన్న గార్డెన్ కింద ఇచ్చారు కదా! ఆ పక్క ప్లేస్ వచ్చి మనం ఏమన్నా కావాలంటే షాప్ కట్టుకోవచ్చండి. ఎందుకంటే బిల్డింగ్ వెనక్కి ఇచ్చారు కాబట్టి. మీకు ఇంకా క్లియర్‌గా చూపిస్తాను చూడండి. మనకి ఈ ప్లేస్‌లో కావాలంటే ఎక్కడైనా చిన్న షాప్ లాంటిది కన్‌స్ట్రక్షన్ చేసుకొని రెంట్‌కి ఇచ్చుకుంటే మంచి రెంట్‌లు అయితే వస్తుందండి. మనకి మెయిన్ రోడ్ ఫేసింగ్ ఉంది కాబట్టి. ఈ బిల్డింగ్ చుట్టువైపుల కూడా సెట్ బ్యాక్స్ అయితే మంచిగానే ఇచ్చారండి. ఫ్రెండ్స్ మనకి ఈ బిల్డింగ్ అంతా కూడా వీళ్ళు ఓన్‌గా కన్‌స్ట్రక్షన్ చేసుకున్నారండి. మనకి ఎక్కడైనా షాప్ లాంటిది గానీ, ఇలాంటి సెమీ కమర్షియల్ గానీ, కమర్షియల్‌కి సంబంధించిన ఎలాంటివి కూడా కన్‌స్ట్రక్షన్ చేసుకొని రెంట్‌కి ఇచ్చుకున్నా, లేదా మనం యూజ్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుందండి. ప్లేస్ అయితే ఎక్కువగానే ఉంది. చుట్టువైపుల కూడా సెట్ బ్యాక్స్ మంచిగానే ఇచ్చారు. ఇది 6 సంవత్సరాలు అవుతుందండి ఇలా కట్టించుకుని. వీళ్ళు 2020లో కన్‌స్ట్రక్షన్ చేసుకున్నారు. మనకు పార్కింగ్ ఏరియా కూడా పెద్దగానే ఇచ్చారు. ఈజీగా 2, 3 కార్లు అయితే బైక్ మన పార్కింగ్ ఏరియాలో పెట్టుకోవచ్చండి. అలాగే మనకి ఔట్ సైడ్ కూడా మనకి ఇది వెస్ట్ ఫేసింగ్ హౌస్ కాదండి. ఈస్ట్ వైపు కూడా సెట్ బ్యాక్స్ అయితే చాలా ఎక్కువగానే ఇచ్చారండి. ఒకసారి చూపిస్తాను చూడండి. మనకి ఔట్ సైడ్ అంతా కూడా గార్డెన్ కింద ఇచ్చారు. ఈ గార్డెన్ కూడా చాలా ఎక్కువగానే ఇచ్చారండి. మనకు ఒకసారి చూడొచ్చు. ఈ స్టెప్స్ కూడా 10 అడుగులు వెనకైతే తీసుకెళ్లారండి. ఈ ప్లేస్ అంతా కూడా గార్డెన్ ప్లేస్ కింద అయితే వీళ్ళు వదిలేసుకున్నారు. మనం చిన్నగా క్లీన్ చేసుకుని వాడుకుంటే చాలా బాగుంటుందండి. మనకి ఇదంతా కూడా సైడ్ పార్కింగ్ ఇచ్చారు. మనకి బిల్డింగ్ మాత్రం ఒక 150 గజాల కన్‌స్ట్రక్షన్ చేశారండి. 350 గజాల నుంచి ఓ 150 గజాల బిల్డింగ్ ఉంది. చుట్టూ అంతా కూడా సెట్ బ్యాక్స్ అయితే ఎక్కువగానే ఇచ్చారండి. ఇలా నాకు చుట్టుపక్కల కూడా ఓపెన్ ప్లేస్ ఎక్కువ ఉండాలి, బిల్డింగ్ చిన్నదున్నా పర్లేదు అంటున్నారు కదా! అలాంటి వాళ్ళకైతే ఇల్లు అయితే చాలా బాగుంటుందండి. మనకి బ్యాక్ సైడ్ అయితే కాలువ ఉంటుందండి. అది కూడా మన ఫెన్సింగ్‌తో చేంజ్ చేసేసారు వీళ్ళు. మనకి అవుట్ సైడ్ ఏమైనా ఈవినింగ్ టైంలో వెళ్ళి కూర్చోవడానికి కూడా చాలా బాగుంటుందండి. మనకేంటంటే చుట్టువైపులో కూడా సెట్ బ్యాక్స్ అయితే చాలా ఎక్కువగానే ఇచ్చారండి. మనకి బిల్డింగ్ మాత్రం 150 గజాల్లో ఉంటుంది. ఇది మనకి అచ్చంపేటలో అయితే వస్తుందండి. అచ్చంపేట జంక్షన్ కానీ ఇది కొత్తగా వస్తున్న హైవే కానీ చాలా దగ్గరలోనే ఉంటుందండి. సెమీ కమర్షియల్ కింద కూడా ఈ ప్రాపర్టీ యూజ్ చేసుకోవచ్చండి. అలాగే మనకి ఈ బిల్డింగ్‌లో కట్టించిన కాంపౌండ్ వాల్ సైజ్ చూసారు కదా! 9 అడుగుల హైట్‌లో కట్టించారండి. దీనివల్ల చాలా సెక్యూర్డ్‌గా కూడా ఉంటుంది. మనం ఎవరు కూడా బయట వాళ్ళు కనిపించకుండా మనకి వాల్స్ అన్ని కూడా చాలా హైట్‌లోనే కట్టించారు. ఇంక లైట్ చేయకుండా లోపలికైతే వెళ్ళి చూద్దామండి. ఫ్రెండ్స్ మనకు లోపల ఫ్లోర్‌కి అయితే 2.5 ఇంటూ 2.5 ఫీట్ పై టైల్స్ యూజ్ చేస్తారు. హాల్ చాలా పెద్దదిగానే ఇచ్చారండి. కిందైతే పీఓపీ సీలింగ్స్ చేయించలేదండి. పై ఫ్లోర్‌కి వచ్చి పీఓపీ సీలింగ్ చేయించారని కింద వచ్చి చేయించుకోలేదు. మనకి హాల్ కూడా చాలా పెద్దదిగానే ఇచ్చారండి. 11.5 ఇంటూ 40 అడుగుల సైజ్ ఇచ్చారు. హాల్ చాలా పెద్దదిగా ఇచ్చారు. పక్కన డైనింగ్ ఏరియా కూడా కలిసిపోయిందండి ఇందులోనే. మనకి పక్కనే కిచెన్ కూడా తీసుకున్నారు. మనది డూప్లెక్స్ హౌస్ కాబట్టి సెంటర్‌లోకి స్టెప్స్ ఇచ్చారండి. స్టెయిర్ కేజ్ పక్కన ఒక బెడ్రూమ్ ఇచ్చారు. మనకి ఇది డైనింగ్ ఏరియా కింద కూడా యూజ్ చేసుకోవచ్చండి. హాల్ చూసారు కదా! మనకు లోపలైతే కబోర్డ్ వర్క్స్ ఇలాంటివి కూడా చేయించలేదండి. ఇవన్నీ కూడా మనం వర్క్స్ అయితే చేయించుకోవాలి. మనకి ఇక్కడైతే టీవీ యూనిట్ అయితే ఇచ్చారండి. హాల్ చాలా పెద్దదిగానే ఉంది. ఇలా ఓన్‌గా కన్‌స్ట్రక్షన్ చేసుకొని ఇంకా వర్క్స్ అన్ని కూడా కంప్లీట్ చేసి వద్దాం అనుకున్నారండి. కాకపోతే వీళ్ళు వేరే ప్రాపర్టీకి చేంజ్ అయిపోవడంలో వీళ్ళు ఏంటంటే సేల్ చేసేస్తున్నారండి. ఇది 350 గజాల్లో కట్టిన వెస్ట్ ఫేసింగ్ డూప్లెక్స్ హౌస్ అండి. మనకు లోపల విండోస్ అన్నీ కూడా వుడ్‌తోనే చేయించారండి. ఇక్కడైతే హాల్‌లో 2 విండోస్ తీసుకున్నారు. ఈస్ట్ వైపుకి అయితే ఒక విండో ఇచ్చారండి. లోపల గుమ్మాలు కిటికీలన్నీ కూడా వుడ్‌తోనే చేయించారు. మీకు ఈస్ట్ వైపు ఒకసారి చూపిస్తాను చూడండి. ఇందాక గార్డెన్ చూపించాను కదా! ఇక్కడ ఏలైతే ఫ్లోర్ కూడా 10 అడుగులు అయితే తీసుకెళ్లారండి. ఈ ప్లేస్‌లో కూడా మనం ఏమైనా సిట్టింగ్ ఏరియా కింద కూడా యూజ్ చేసుకోవడానికైతే చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్ ఇది డైనింగ్ ఏరియా కాబట్టి చిన్న సెల్ఫ్స్ కూడా తీసుకున్నారు. ఫ్రెండ్స్ ఒకసారి స్టెయిర్ కేజ్ చూసారు కదా! డూప్లెక్స్ హౌస్ కాబట్టి బిల్డింగ్ సెంటర్‌లో ఇచ్చారండి. ఇది కూడా 10 ఇంటూ 13.5 సైజులో తీసుకున్న స్టెయిర్ కేజ్ పెద్దదిగానే ఇచ్చారండి. దీనివల్ల ఏంటంటే ఫస్ట్ ఫ్లోర్‌లో మన సామాన్లు అయితే తీసుకునేటప్పుడు ఫర్నిచర్‌కి అయితే ఎటువంటి ఇబ్బంది లేకుండా తీసుకెళ్ళొచ్చండి. పక్కనే కింద ఒక మాస్టర్ బెడ్రూమ్ ఇచ్చారండి. ఈ బెడ్రూమ్ చూద్దాం రండి. ఈ బెడ్రూమ్ 13.5 ఇంటూ 16 సైజులో తీసుకున్నారు.
లోపల సీలింగ్స్ కానీ కబోర్డ్స్ కానీ చేయించలేదండి. వీళ్ళేంటంటే లోన్‌గా కట్టించుకున్నారు కానీ వీళ్ళైతే చేయించుకోలేదు. తర్వాత చేయించుకుందాం అనే ఉద్దేశంలో. కాకపోతే ఇప్పుడైతే సేల్‌కి పెట్టారు కాబట్టి ఈ వర్క్స్ అన్నీ కూడా మనం చేయించుకోవాలండి. సిమెంట్ కబోర్డ్స్ మాత్రం చేయించారు. కన్‌స్ట్రక్షన్ అయితే ఓన్ కన్‌స్ట్రక్షన్ కాబట్టి సివిల్ వర్క్ అయితే బాగా చేయించారండి. ఫ్రెండ్స్ మనకి ఈ కబోర్డ్ బ్యాక్ సైడ్ అటాచ్డ్ వాష్‌రూమ్ ఇచ్చారండి. వాష్‌రూమ్ కూడా పెద్దదిగానే ఇచ్చారు. ఫ్రెండ్స్ మనకి ఈ బిల్డింగ్ ఆగ్నేయంలో కిచెన్ తీసుకున్నారండి. మనకి కిచెన్ కూడా పెద్దదిగానే ఇచ్చారు. 10x13.5 సైజులో తీసుకున్నారు. కిచెన్‌లో ఎల్ షేప్ ప్లాట్‌ఫార్మ్ ఇచ్చారండి. సిమ్‌లు పెట్టుకోవడానికి కానీ అడ్జస్ట్ పైన పెట్టుకోవడానికి పాయింట్స్ అయితే ఇచ్చారు. కిచెన్ అయితే చాలా పెద్దదిగానే ఇచ్చారండి. కిచెన్‌లో ఇచ్చిన సెల్ఫ్స్ కూడా చూడొచ్చు. ఫ్రెండ్స్ ఈ కబోర్డ్స్ అన్ని కూడా మనం ఓవరాల్‌గా చేయించుకుంటే 5-8 లాక్స్ వరకు అవుతుందండి. మనం తీసుకున్న ఐటమ్స్ పెట్టి మనకు సెలెక్ట్ చేసుకున్న మోడల్స్ పెట్టి అయితే మనకి ఖర్చు అవుతుందండి. మీరు సింపుల్‌గా చేసుకుందామంటే ఒక 5 లాక్స్ లోపు సరిపోతుంది. లేదు నాకు కొంచెం మోడర్న్‌గా కావాలనుకుంటే కొంచెం ప్రైస్ అయితే ఎక్కువ అవుతుందండి. ఫ్రెండ్స్ ఒకసారి స్టెప్స్ కూడా చూడొచ్చు. మనకి స్టెయిర్‌కేస్ అంతా కూడా గ్రానైట్ యూజ్ చేశారండి. మనకి ఎస్ఎస్ గ్రిల్ యూజ్ చేశారు. టోటల్‌గా 3 స్టెప్స్ కింద ఎక్కించారండి. మనకి ఇందాక చెప్పాను కదా 10 అడుగులు విత్ రావడం వల్ల స్టెప్స్ అయితే స్టెయిర్‌కేస్ చాలా బాగా ఎక్కించారండి. దీనివల్ల ఫర్నిచర్ అది కూడా పైకి తీసుకెళ్ళినప్పుడు చాలా ఫ్రీగానే మూవ్ అవుతుందండి. ఫ్రెండ్స్ మనకి ఈ స్టెప్స్ దగ్గర ఒక చిన్న విండో తీసుకున్నారు. వెంటిలేషన్ కోసం వెలుగు అది వస్తుందండి. స్టెయిర్‌కేస్ కూడా ఒకసారి చూసారు కదా చాలా మంచిగా ఎక్కించారండి. ఇది మనం రెన్యూవేషన్ చేయించుకుంటే చాలా బాగుంటుందండి. పైన అయితే పిఓపి సీలింగ్స్ చేయించారు. కబోర్డ్స్ వర్క్స్ అయితే చేయించలేదు. టోటల్‌గా పిఓపి సీలింగ్స్ చేయించారండి. ఒకసారి స్టెప్స్ కూడా చూడొచ్చు. ఫ్రెండ్స్ మనం ఇలా తీసుకుని మనకు నచ్చినట్టుగా రెన్యూవేషన్ అయితే చేయించుకోవచ్చు. ఇంటీరియర్ డిజైన్ అయితే మనకు నచ్చినగా చేయించుకుంటే చాలా బాగుంటుందండి. మనకి పైన హాల్ కూడా పెద్దగా ఇచ్చారు. 10x23 సైజులో తీసుకున్నారండి. టోటల్‌గా పిఓపి సీలింగ్స్ చేయించారు. మనకు మాస్టర్ బెడ్రూమ్ అండ్ సెకండ్ బెడ్రూమ్ ఇచ్చారండి. కింద ఒక బెడ్రూమ్ ఇచ్చారు. అలాగే పైన ఇంకో గెస్ట్ రూమ్ కూడా ఇచ్చారండి. ఈ 2 బెడ్రూమ్స్‌కి మాత్రం అటాచ్డ్ వాష్‌రూమ్స్ ఇచ్చారు. చూసారుగా హాల్ చాలా స్పేసెస్‌గానే ఇచ్చారండి. ఈస్ట్ వైపు ఒక విండో తీసుకున్నారండి. నార్త్ వైపు కూడా 2 విండోస్ ఇచ్చారు. ఫ్రెండ్స్ మనకి కింద కిచెన్ చూసాం కదా సేమ్ సైజులో పైన మనకి గెస్ట్ రూమ్ ఇచ్చారండి. దీనికైతే అటాచ్డ్ వాష్‌రూమ్ ఉండదు. ఇందులో ఫర్నిచర్ ఉండడం వల్ల మనకు లాక్ చేస్తారండి. పైన ఇచ్చిన మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం రండి. ఫ్రెండ్స్ మనకి ఈ బెడ్రూమ్ కూడా సేమ్ కింద వచ్చినట్టుగానే 13.5x16 సైజులో తీసుకున్నారు. సీలింగ్ డిజైన్ కూడా చూడొచ్చు. బెడ్రూమ్ చాలా స్పేసెస్గానే తీసుకున్నారండి. మనకు మంచం అది కూడా బాగా సెట్ అవుతుంది చూడండి. ఒక మంచం వేసా కూడా ఎంత స్పేస్ మిగిలిందండి అది. మీరు అడుగుతున్నారు కదా నాకు పెద్ద పెద్ద బెడ్రూమ్స్ పెద్ద పెద్ద హాల్ ఉన్న ఇల్లు మంచిది ఉంటే తీసుకుని రండి అని మీకోసమే తీసుకొచ్చానండి. ఇంటీరియర్ డిజైన్ కూడా మనకు నచ్చినట్టుగా చేయించుకోవచ్చు. మనకి ఈ బెడ్రూమ్కి ఇక్కడ అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారండి. మనకి ఈ వాష్రూమ్ కూడా చాలా పెద్దదిగానే ఇచ్చారు. ఫ్రెండ్స్ ఇంటి డీటెయిల్స్ మళ్ళీ చెప్తున్నాను ఒకసారి క్లియర్గా చూడండి. ఇది వెస్ట్ ఫేసింగ్లో కట్టించిన డూప్లెక్స్ హౌస్ అండి. ఇది 350 గజాల్లో కన్స్ట్రక్షన్ చేశారు. ఇది ఓన్గా కట్టించుకున్న ఇల్లు అండి. సివిల్ వర్క్ మాత్రం చాలా బాగా చేయించారు. ఇంటీరియర్ డిజైన్ మాత్రం మనకు నచ్చినట్టుగా చేయించుకోవాలండి. ఇల్లున్న అడ్రస్ కోసం మాట్లాడుకుంటే మనకి కాకినాడ అచ్చంపేటలో అయితే వస్తుందండి. చాలా బాగా డెవలప్ అవుతున్న ఏరియాలో అయితే ఉంది. అచ్చంపేట జంక్షన్కి అయితే జస్ట్ ఇంటి దగ్గర నుంచి 1 కిలోమీటర్ డిస్టెన్స్ రావచ్చు. ఇటు కొత్తగా వస్తున్న హైవేకి అయితే జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ అండి. చాలా మంచి లొకాలిటీలు ఇల్లు ఉందని ఇంటి దగ్గర నుంచి ఇంటర్నేషనల్ హాస్పిటల్స్ కానీ స్కూల్స్ కానీ కాలేజీలు కానీ దగ్గరలోనే ఉంటే ప్రతి స్కూల్ బస్సు కూడా మన ఇంటి ముందు నుంచే వెళ్తుందండి. మనకి మెయిన్ రోడ్కి ఏదైతే ఉందో ఫేసింగ్ దీనివల్ల మన సెమీ కమర్షియల్ కింద కూడా ఈ హౌస్ యూజ్ చేసుకోవచ్చు. ఇంటి ప్రైస్ కోసం మాట్లాడుకుంటే మనకి డైరెక్ట్ ఓనర్ చెప్పడం వచ్చి ఎవరో మధ్యవర్తి లేరండి. డైరెక్ట్ ఓనర్గా చెప్పడం వచ్చి 1,50,00,000 చెప్తున్నారండి. మళ్ళీ చెప్తున్నాను చూడండి 1,50,00,000 చెప్తున్నారు. ఇది కూడా ఫైనల్ అమౌంట్ అయితే కాదండి. మాట్లాడుకుంటే తగ్గిస్తారు. బ్యాంక్ లోన్ కూడా వస్తుందండి. ఇలా ఓన్గా కట్టించుకున్న ఇల్లు అండి. ఇది 6 సంవత్సరాలు ఓల్డ్ హౌస్ అండి. 350 గజాల్లో కట్టించారు. ఇది వెస్ట్ ఫేసింగ్లో ఉంటుంది. ఇంటి ఫుల్ డీటెయిల్స్ కోసం కానీ ఇల్లు చూడడానికి వద్దా ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తుంది నెంబర్కి కాల్ చేయండి. మీరు కాల్ చేసిన మాత్రం హౌస్ కూడా అయితే కంపల్సరీ చెప్పండి. ఫ్రెండ్స్ మీరు ఇల్లు చూడడానికి వద్దా ఉంటే మాకు కొంచెం ముందు రోజు మాత్రం మాకు ఇన్ఫార్మ్ చేసేస్తే రండి. ఒక రోజు ముందుగానే చెప్పండి. ఎందుకంటే కీస్ బయట ఉంటాయండి. మీరు ఒక రోజు ముందుగా చెప్పడం వల్ల ఏంటంటే కీస్ అయితే అరేంజ్ చేస్తామండి. ఫ్రెండ్స్ మీరు కూడా ఇలాంటి ప్రాపర్టీస్ ఏమైనా అమ్మాలని జరిగినా మమ్మల్ని ఒకసారి కాంటాక్ట్ చేయండి. నీట్గా ప్రమోట్ చేసి సేల్ చేస్తామండి. ఒకసారి చూడండి సేఫ్టీ గ్రిల్స్ అంతా కూడా బిల్డింగ్ చుట్టువైపులో వేయించారండి. సెక్యూరిటీ వైజ్ అయితే చాలా బాగా చేయించారు. మనకి హైవే కూడా జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లోనే ఇల్లు ఉందండి. అసలు మిస్ చేసుకోకండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా హౌస్ కోసం చూస్తున్నా వాళ్ళకి వీడియో చేయడం మాత్రం మర్చిపోకండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి.